వర్షిని తండ్రి కూడా ఉన్నారు కోటయ్య గారు ఏంటి వర్షిని ఇంకా ఇంటికి రాలేదు, అమ్మాయి కోసమే చూస్తున్నాం అమ్మ. ఎందుకంటే ఇన్ని రోజులు మిస్ అయింది. ఇప్పుడు పిల్లలు వస్తుందంటే ఆనందకేళి ఏరే ఉండిద్దమ్మా. నా బిడ్డను కలుసుకుంటున్నాననే ఉత్సాహము ఆనందం చాలా ఇదిగా ఉండిద్ది. ఇప్పుడు సడన్ గా విజయవాడ వచ్చిన అమ్మాయి ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి అని. విజయవాడ నుంచి ఎంత ప్రయాణం అండి, ½ an hour ప్రయాణం. అలా నేను త్వరకు రాలేదంటే అప్పటి నుంచి విజయవాడ వచ్చి మామూలుగా సాయంత్రం 3:30కే అని చెప్పారు వచ్చారని. విజయవాడ 3:30 అంటే ఇప్పుడు ఎంత టైం 9 దాటింది, 9 PM దాటింది. అలాంటిది ఇంకా ఏంటి అని చెప్పి ఆదోద్దా ఉంది. నేను ఇప్పుడు జస్ట్ స్టేషన్కి వెళ్ళొచ్చా, పోలీస్ స్టేషన్కి. అయితే ఎస్ఐ గారు లేరు, లేకపోతే మామూలు తిరిగి వచ్చాయి. ఎందుకంటే ఎస్ఐ గారు రవీంద్ర గారు కానీ లేకపోతే ఈయన శ్రీహరి గారు కానీ ఉంటే వాళ్ళు నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఈయన సెంట్రల్ కృష్ణారావు అనే కానిస్టేబుల్ గారు ఉంటే ఇంకా రాలేదా మీ అమ్మాయి అన్నారు. ఏంటి ఇప్పుడు దాకా రావడం ఏంటి, ఎప్పుడో రావాల్సింది అని చెప్పి అన్నాడు. అన్నాడు ఆయన, రాలేదయ్యా అని చెప్పి తిరిగి వచ్చేసా. మీరు మాట్లాడారా, ఫోన్ చేశారా వర్షినికి? ఏంటి ఇంకా రాలేదు? మాట్లాడమ్మా. నేను ఇప్పుడు బాబుకి ఫోన్ చేస్తే బాబు ఎత్తుకోకుండా ఫోను అమ్మాయికి వస్తూనే ఎత్తింది, వచ్చేస్తున్నాను డాడీ అది అని చెప్పాను. మిస్ అవుతున్నారా వర్షిని మీరు? బాగా చాలా మిస్ అవుతున్నాను. మిస్ అవడం ఏంటమ్మా, మానసికంగా చాలా మిస్ అయ్యి కూలిపోతున్నా, మానసికంగా కూలిపోతున్నా నేను. ఆ మానసిక వేదన అనేది అమ్మాయిని చూస్తేగా నాకు పోదు. రేపొద్దునకైనా కానీ వర్షిని వచ్చే అవకాశం ఉందంటారా ఇంటికి? పొద్దున కదరా, విజయవాడ నుంచి ఎంత ప్రయాణం రా, ఈ పూట రావాలి, రాత్రే రావాలి. అవును రా, విజయవాడ నుంచి ఎంత ప్రయాణం మనకి. ఏం జరిగి ఉండొచ్చు? విజయవాడ వచ్చి ట్రాఫిక్ వాళ్ళంటే నిన్న ఫోన్ చేశాడు అబ్బాయి, డాడీని ఎత్తుకెళ్ళిన పేమెంట్ మొత్తం అయిపోయింది, ఉంటే వాళ్ళ దగ్గర మాట్లాడి కనీసం ఒక 10,000 అని వేయించు అని చెప్పి అన్నాడు. డబ్బుల్లా కాగారు. అవునండి, డబ్బుల్లా కాగారు, మరి ఏ విధంగా ఆగారో తెలియదు నాకు. విష్ణు పక్కనే ఉన్నాడా మరి? హర్ష విష్ణు వర్షిని మొత్తం ఒకసారి ఉన్నారు. విజయవాడలో ఎక్కడ ఉన్నానని చెప్పారు? అంటే వచ్చిన తర్వాత 3 గంటల సమయానికి వచ్చారు, వాళ్ళు రీచ్ అయ్యారు, కానీ ఎక్కడ ఉన్నానని చెప్పారు? చెప్పలా చెప్పలా మనకి. వస్తున్నామని అయితే చెప్పారు, అంతే. వస్తున్నాం అన్నారు. సరే, మరి వర్షిని వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నారంటే, అమ్మాయిని ఆల్రెడీ ఉమెన్ మిస్సింగ్ కేసు కింద పెట్టారు, కంప్లైంట్ చేశారు. పోలీసులు కూడా వాళ్ళు దర్యాప్తు చేసి ఇప్పుడు అమ్మాయిని ఇక్కడి వరకు తీసుకురావడానికి ప్రయత్నించారు. కానీ సడన్ గా విజయవాడ వచ్చి ఇప్పుడు మళ్ళీ పోలీసుల సహకారం, మీ మీడియా సహకారం లేనిది ఆ పిల్ల మనకు దొరికేది కాదు. నాకు దొరికేది, నా దగ్గర చేయలేదు కదా నా కూతురు. ఆ మీడియా సహకారం, పోలీసు వాళ్ళు కూడా అక్కడ గుజరాత్ నుంచి వీళ్ళు పిల్లలు తెల్లారుజాము 2 గంటలకు ఫోన్ చేసిన, 3 గంటలకు ఫోన్ చేసిన వాళ్ళు వెంటనే లొకేషన్ చెప్పడం, పలానా చోట వెళ్ళమని చెప్పడం. మరి డబ్బుల కోసం ట్రై చేశారా మరి హర్షకి పంపించడానికి? ఇట్లా డబ్బులు సరిపోవట్లేదు ట్రై చేశాను. నా బంధువులు, నా అన్నయ్య గారి అబ్బాయి బిజినెస్ మ్యాన్, ఆ అబ్బాయిని అడిగా, ఆ అబ్బాయి ఇవ్వాల, ఎవరు హెల్ప్ చేయలే. మరి తర్వాత అబ్బాయిలకు తెలిసిన అమ్మాయి వచ్చి ఇక్కడ తెలిసిన ఫ్రెండ్కి ఫోన్ చేసి అడిగారంట. మరి ఆ అబ్బాయి ఎంత కొట్టాడో తెలియదు, కొడుతున్నాను అన్నాడు కానీ మరి కొట్టలేదు తెలియదు. ఓకే, వర్షిని వచ్చిన తర్వాత ఏంటి చదివించి ఇంకా పెళ్లి చేయడం తనకు నచ్చినట్టు ఇస్తారు, లేకపోతే ఏం చేస్తారు? బీటెక్ ఇప్పుడు సెకండ్ ఇయర్ కదా, ఆ బీటెక్ 2 years చదివించేసి కంటిన్యూ చేయించేసి వెంటనే అయిపోగానే ఆ పిల్లకి బీటెక్ అయిపోతే అందరా సాఫ్ట్వేర్ అయినట్టే. ఎక్కడికి ఏ ప్రైవేట్ కంపెనీలోకి వెళ్ళినా కానీ 30,000 40,000 కమిషన్ ఇస్తారు. అలా కంటిన్యూ చేసేసి అది క్లోజ్ అయిపోయాక మంచి వరుని చూసి నా స్తోమత తగ్గట్టుగా కట్న కానుకలు ఇచ్చి ఆ అమ్మాయికి మంచి వరుని ఇచ్చి పెళ్లి చేస్తాను. మరి ఏంటి ఇప్పుడు ఇలా చేసేవి ఎందుకని చెప్పి ఆ పిల్లలు నిర్బంధిస్తాం, ఖండిస్తాం, దండిస్తాం అనేది ఏం చేయం మేము. చక్కగా కవికి అద్దుకుంటాం ఆ పిల్లని. సో ఇప్పుడు ఏమంటున్నారంటే వర్షిని వచ్చిన తర్వాత ఎవరో హిందూ సంఘాలకి కేర్ టేకర్ గా అమ్మాయిని పంపించే ప్రయత్నం కూడా జరుగుతుంది అనేసి వినపడుతున్నాయి వార్తలు. అది ఎంతవరకు నిజం? అమ్మాయిని అలా ఏం చేయరా? చేస్తారు? నాకు తెలియదు, అసలు ఆ విషయమే తెలియదు.
హిందూ సంఘం కేర్ టేకర్ అని బాగా సంఘం ఎందుకంటే మాకు తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ అమ్మాయి గో సంరక్షణ శాఖలో మామూలుగా మన గుంటూరు జిల్లాలో ఆల్రెడీ జాయింట్ సెక్రటరీ అమ్మాయి గో సంరక్షణ శాఖలో. ఎక్కడ గోవాదనకి వెళ్ళే టాటా చేసి వెళ్ళినా కానీ వెంటనే విష్ణు ఈ పిల్ల వెళ్ళి పట్టుకునేవాళ్ళు. పట్టుకుని మన మంగళగిరి విష్ణుతోనే వెళ్ళేదా వర్షిని ప్రతిసారి? అసలు మంగళగిరి టౌన్లో కోటయ్య సరపురాణి కూతురు అంటే తక్కువ, విష్ణు చెల్లి అంటే ఫేమస్.